అప్లై చేసిన విధానం, గతంలో ఉండే రేట్లు అయితేనేమి, తర్వాత రేట్లు, దానికి సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్స్ కొన్ని అంటే వైసీపీ ప్రభుత్వంలో చాలా వరకు ల్యాబ్ కి సంబంధించి అంటే ల్యాబ్ రిపోర్ట్ల ఆధారంగా నెయ్యిలో కల్తీ జరిగింది. గతంలోనే చాలా వరకు ట్యాంకర్లను కూడా వెనక్కి పంపామనేసి వైసీపీ నేతలు కూడా సమర్థించుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కాకపోతే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ విధంగా దేవస్థానానికి సంబంధించి అన్ని రకాలుగా కూడా ఈ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అదే విధంగా కూడా కోర్టులో అయితేనేమి ఒక పక్కన వైసీపీ తరపున అయితేనేమి, అదే విధంగా ఒక పక్కన ప్రభుత్వం తరపున కూడా ఈ రోజు వాదనలు అయితే వినిపిస్తున్నారు. ప్రస్తుతం ఏఆర్ డైరీకి సంబంధించి ఎవరైతే టెండర్ లో పాల్గొన్నారో అతను కూడా దీనికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి ఈ రోజు అయితే ముందస్తు బెయిల్ కూడా అప్లై చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ రోజు ఇది కూడా విచారణ జరిగే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే ప్రభుత్వం తరఫున ఏదైతే సిట్ ని ఏర్పాటు చేశారో, సిట్ ఏర్పాటు చేయడం అయితేనేమి, అదే విధంగా సిట్ విచారణను అభ్యంతరం తెలుపుతూ వైసీపీ నేతలైతేనేమి పిటిషన్లు, అదే విధంగా చూసుకుంటామంటే సుప్రీంకోర్టు ఏదైతే ఇండివిజువల్ గా స్వతంత్రంగా కూడా దీనికి సంబంధించి మాజీ సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో దర్యాప్తు జరపాలనే కోణంలో కూడా ఒక పక్కన వైసీపీ నేతలకు సంబంధించిన లాయర్లు కూడా ఈ రోజు సుప్రీంకోర్టులో తమ వాదనలు వినిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఈ రోజు ఒక పక్కన అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్టా లేకుంటే ఏదైతే స్వతంత్ర దర్యాప్తు సంస్థకు సంబంధించి ఈ రోజు దర్యాప్తు చేయాలనేసి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేస్తుందా వేచి చూడాల్సిన పరిస్థితిగా ఉంది. ప్రియాంక, రాఘవేంద్ర, అయితే ఇప్పుడే మనకి సమాచారం అందుతోంది. అయితే లడ్డూ వ్యవహారంలో నిజ నిజాలు తేల్చేందుకైతే స్వతంత్ర దర్యాప్తునకైతే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ సిట్ ఏర్పాటు చేస్తే అందులో ఏవే ఉండే అవకాశం ఉంది? అంటే లడ్డూ తయారీకి సంబంధించి చాలా వరకు అంటే ఏదైతే ప్రొక్యూర్మెంట్ టీటీడీకి సంబంధించి ఒక ప్రొక్యూర్మెంట్ వ్యవస్థ ఉంటుంది. ఈ వ్యవస్థలో గత వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరిగింది. అదే విధంగా చూసుకుంటే దీనికి సంబంధించిన నెయ్యిని గతంలో ఏఆర్ డైరీ అంటే ప్రస్తుతం మార్కెట్ విలువ కంటే కూడా చాలా అంటే సగానికంటే తక్కువగా, అంటే మార్కెట్ లో దాదాపుగా 650-700 రూపాయలు ఆవు నెయ్యి, అంటే ఇంకా ఏదైతే స్వచ్ఛతకు పోతా ఉంటే స్వచ్ఛత చూసుకుంటే 1000-2000 రూపాయలు కూడా మార్కెట్ లో ధర ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో 320 రూపాయలకి నాణ్యమైన నెయ్యి వచ్చే పరిస్థితి లేదు. ఈ విధంగా తీసుకోవడం వల్లే ఈ విధంగా ఇటువంటివి చాలా వరకు కూడా ఏదైతే కల్తీలు జరిగే పరిస్థితి ఎక్కువగా ఉంటుందనేసి ఈ విధంగా అంటే జంతువులకు కొవ్వు అవశేషాలు కూడా ఉన్నాయనే దానిపైన కూడా పూర్తిగా కూడా ఒక పక్కన హిందువులైతేనేమి చాలా వరకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి టీటీకు ఒక పక్కన ఏదైతే గత ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన నిర్లక్ష్యంగా పూర్తి స్థాయిలో వ్యవహరించారు. అదే విధంగా చూసుకుంటామంటే ఒక పక్కన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవాలయాల పట్ల అయితేనేమో ముఖ్యంగా తిరుమల పట్ల అన్ని రకాలుగా కూడా శ్రద్ధ తీసుకుంటున్నాం. ఒక పక్కన ఏదైతే ప్రసాదం నాణ్యత పట్ల ఇంకా చాలా వరకు నిష్ఠగా కూడా చేసే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించిన కొనుగోళ్లు కూడా చాలా జాగ్రత్తగా కూడా అన్ని కూడా నాణ్యమైనవి సేకరించాలనేసి కూడా చెప్పిన పరిస్థితుల్లో ప్రస్తుతం అయితే ఇప్పటికే అంటే గత ప్రభుత్వ హయాంలో జరిగిన వాటికి పైన కూడా ఇప్పటికే టీటీడీ ఈఓ శ్యామలరావు కూడా దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్రాథమికంగా రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్ ని కూడా ఏదైతే సిట్ ని ఏర్పాటు చేసిన 2 బృందాల్లో ఒక బృందం ఈ రిపోర్ట్ ను కూడా తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక పక్కన ఎక్కడైతే తిరుమల దేవాలయంలో జరిగే బూందీ పోర్టులో అయితేనేమి మిగతా ఏదైతే ఈ ప్రొక్యూర్మెంట్ కి సంబంధించి నెయ్యి నాణ్యతకు సంబంధించి దీన్ని పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన దర్యాప్తు అయితే కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ మీద పూర్తిగా కూడా స్వతంత్ర దర్యాప్తు లేకుంటే సిట్ దర్యాప్తు కొనసాగాల అనేది కూడా ఆధారపడి ఉంది. ప్రియాంక, అయితే రాఘవేంద్ర, ఇటు సిబిఐ నుంచి 2 అలాగే సిట్ నుంచి 2 అలాగే ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి కూడా ఒక నిపుణుని కూడా ఉంచాలంటూ కూడా కోర్టు సూచించింది. అలాగే సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో విచారణకి కూడా ఆదేశించడం జరిగింది. అయితే ఇదంతా చూస్తుంటే కూడా ఈ విచారణ అంతా కూడా సుదీర్ఘంగా జరిగే అవకాశం ఉందా? రాఘవేంద్ర, రాఘవేంద్ర రాఘవేంద్ర అయితే సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలోనే మొత్తం ఈ విచారణ కూడా ఆదేశించడం జరిగింది సుప్రీంకోర్టు. ఇది అయితే సుదీర్ఘకాలంగా ఈ విచారణ జరిగే అవకాశం ఉందా? ప్రియాంక, దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఏదైతే వ్యవహరించిన తీరైతేనేమి నిర్లక్ష్యంగా వ్యవహరించిన పరిస్థితులు పూర్తిగా కూడా ఒక పక్కన టీటీడీకి సంబంధించి ఏదైతే ఒక పక్కన
చూసుకుంటా ఉంటే వైవి సుబ్బారెడ్డి అయితేనేమి, అదే విధంగా భూమన కరుణాకర్ రెడ్డి కూడా టీటీడీ బోర్డు చైర్మన్ లుగా కూడా వ్యవహరించారు. వీరి హయాంలో పూర్తి స్థాయిలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ విధంగా కూడా ఒక పక్కన లడ్డు ప్రసాదం నాణ్యత కూడా దెబ్బతినింది అనేసి ఒక పక్కన కూటమి నేతలు ముందు నుంచి కూడా ఆరోపించుస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఒక పక్కన వైసీపీకి సంబంధించి ఇప్పటికే ఒక పక్కన సిబిఐ తోటి అయితేనేమి, అదే విధంగా కూడా స్వతంత్ర దర్యాప్తు అంటే రిటైర్డ్ జడ్జి తోటి కూడా స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఏర్పాటు చేయాలనేసి బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామితో పాటు ఒక పక్కన వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి అదే విధంగా చూసుకుంటా ఉంటే దీనికి సంబంధించిన ఇంకా మిగతా రాష్ట్రాల నుంచి మరొక ఇద్దరు కూడా పిటిషన్లు కూడా వేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తేనే హిందువుల మనోభావాలు పూర్తి స్థాయిలో కూడా కాపాడే పరిస్థితి ఉందనేసి కూడా ఒక పక్కన కూటమికి సంబంధించి అన్ని రకాలుగా కూడా దీనికి ఇటువంటివి జరగకుండా గత ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్లక్ష్యాలకు సంబంధించి అదే విధంగా కూడా ప్రాయశ్చిత్త దీక్షలు కూడా మాజీ అంటే ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా చేయడం జరిగింది. ఏదైతే గత నెలలో ఒక పక్కన దుర్గగుళ్ళు అయితేనేమి ప్రస్తుతం 2 రోజుల క్రితం కూడా ఏదైతే శ్రీవారి మెట్ల మార్గంలో వెళ్లి తన ప్రాయశ్చిత్తాన్ని కూడా తీర్చుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఏదైతే గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలు అయితేనేమి, ఏదైతే నిర్లక్ష్యం దేవాలయాల అయితేనేమి, వెంకన్న స్వామి ప్రసాదమైన లడ్డు పైన నిర్లక్ష్యంగా వ్యవహరించి అందరి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించడం, దీనికి సంబంధించి అన్ని రకాలుగా కూడా ఏదైతే కల్తీలు కూడా జరిగాయనేసి రిపోర్ట్లలో వచ్చిన మీద దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏదైతే నాణ్యత అయితేనేమి మిగతా వాటి పట్ల కూడా పూర్తి స్థాయిలో కూడా సిట్ అయితే విచారించే పరిస్థితి ఉందనేసి కూడా కూటమి నేతలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ రోజు ఒక పక్కన సుప్రీంకోర్టులో కూడా దీనికి సంబంధించి విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఏదైతే అంటే వారు ఇప్పటి వరకు కూడా వైసీపీ నేతలు పూర్తి స్థాయిలో కూడా సమర్థించుకుంటూ వచ్చారు. కాకపోతే చాలా కాలం నుంచి కూడా గత ప్రభుత్వ హయాంలో ఒక పక్కన దేవాలయాల పట్ల నిర్లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అదే విధంగా చూసుకుంటా ఉంటే తిరుమల వెంకన్న స్వామి లడ్డూకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నాణ్యత తగ్గిపోయింది అనేసి చాలా వరకు కూడా ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ రోజు అయితే జడ్జిమెంట్ అంటే ఒక పక్కన దీనికి సంబంధించి దిశానిర్దేశం అంటే ఏదైతే ప్రస్తుతం ఏపీ ప్రభుత్వము సిట్ని ఏర్పాటు చేసిందో సిట్ దర్యాప్తునే కొనసాగిస్తుందా లేకుంటే స్వతంత్ర దర్యాప్తుని ఏదైనా ఆదేశిస్తుందా అనేసి వేచి చూసే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రియాంక, రాఘవేంద్ర, అయితే గత ప్రభుత్వంలో జరిగిన ఈ అవకతవకలకు కావచ్చు వీటన్నిటికీ కూడా ఖచ్చితంగా గత ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది. ఏ విధంగా గత ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది ప్రస్తుతం? ప్రస్తుతము గత ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో అంటే ఒక పక్కన టీటీడీ చైర్మన్లుగా చేసిన వైవి సుబ్బారెడ్డి అయితేనేమి, భూమన కరుణాకర్ రెడ్డి అయితేనేమి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి కూడా సమర్థించుకుంటున్నారు. వైసీపీ నేతలు పూర్తి స్థాయిలో కూడా దీని మీద తమను తాము సమర్థించుకునే పరిస్థితిలో ఉన్నారు. కానీ దీనికి సంబంధించిన ఏదైతే నాణ్యత సక్రమంగా ఇచ్చామో ఎక్కడా కూడా దేవాలయాల పట్ల అయితేనేమి నిర్లక్ష్యంగా వ్యవహరించలేదనేసి ఇంతవరకు చెప్పిన పరిస్థితి లేదనేసి కూటమి నేతలైతేనేమి కూటమి సంబంధించిన కార్యకర్తలు ప్రొక్యూర్మెంట్ కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నాణ్యత గత ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రొక్యూర్మెంట్ కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపట్టిన తర్వాత దీంట్లో అసలు దోషులు కూడా బయటకు వస్తారనేసి కూటమి నేతలు కూడా చెప్పడం అయితే జరుగుతా ఉంది. రైట్ రాఘవేంద్ర, థ్యాంక్ యూ.